నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, గుడ్ మార్నింగ్. మనం టీవీ వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, ఆ వార్తల వెనుకున్నటువంటి అసలైన వాస్తవాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తాపత్రికలో హెడ్లైన్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాం. జగన్ ఆడుదాం ఆంధ్ర, ఆడక ముందే అభాసు పాలు అనే వార్త మనకు కనిపిస్తోంది. ఆర్భాటంగానే మిగిలిన తొలి రోజు ఆడుదాం, వాలంటీర్లే అంపైర్లు, ఆత్మలకు ఆటల్లో చోటు, కనిపించని జోష్, మైదానాలు ఖాళీ, బయటే యువత, నిర్వాహకులైన సచివాలయ సిబ్బందిలోని నిరాశ, ఆటలు ప్రారంభం కాకముందే వెళ్లిపోయిన డ్వాక్రాలు, గుంటూరులోని నల్లపాడులో ప్రారంభించిన వైఎస్ జగన్. ఆడుదామంధ్ర ప్రారంభ కార్యక్రమంలో మంత్రి రోజాతో బ్యాట్ పట్టించి ఎలా ఆడాలో చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ అంటూ ఒక ఫోటో కూడా ఇక్కడ వేశారు. మంత్రి రోజా బ్యాట్ పట్టుకున్నారు. అసలు ఎట్లా ఆడాలనేది, ఆ బ్యాట్ ఎలా పట్టుకోవాలనేది జగన్ గారు చూపిస్తున్న ఒక ఫోటో మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. దానికి పక్కనే ఇక్కడేమో ఆడుదాం ఆంధ్ర ఉంటే దానికి ప్రధాన బ్యానర్ ఐటమ్ గా జనం ఆందోళన ఆంధ్ర, ఇక్కడ జగన్ ఆడుదాం ఆంధ్ర, ఇటు సైడ్ జనం ఆందోళన ఆంధ్ర అని ఒక బ్యానర్ ఐటమ్ హెడ్లైన్ గా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు, అటు అంగన్వాడీలు, ఇటు వాలంటీర్లు, వీరికి తోడు మున్సిపల్ కార్మికుల ధర్నాలు, 5 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళనలు, నేటి నుంచి మెరుపు సమ్మెలోకి కేజీబీవీ టీచర్లు, అన్ని వర్గాల ఒత్తిళ్లతో సర్కారు ఉక్కిరి బిక్కిరైపోతుంది. అంగన్వాడీలు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, కేజీబీవీ టీచర్లు కావచ్చు, అందరూ ఆందోళన చేస్తున్నారు. దాంతో సర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతుంది అన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా మనకి ఒక బ్యానర్ ఐటమ్ గా, ప్రధాన హెడ్లైన్ గా ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇక మరొకటి, జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ, గుర్తు బకెట్, అధ్యక్షుడి పేరు పవన్ కళ్యాణ్, కూకట్పల్లిలో పోటీతో బకెట్ కు 800 ఓట్లు వచ్చినాయి. జనసేన ఓట్ల చీలకు ఒక చీకటి వ్యూహం రూపొందిస్తున్నారు జనసేనని దెబ్బతీయటానికి. జనసేన పేరుతో, అలాగే అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణ్ పేరుతో ఒక కొత్త నాటకం ఆడుతున్నారు. జనసేనని ఇబ్బంది పెట్టడానికి, జన సైనికుల్ని గందరగోళపరచడానికి అన్నట్టుగా ఒక వార్త కనిపిస్తుంది. దీని మీద మనం కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అనలిస్ట్ కట్టా కార్తీక్ మనతో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. కట్టా కార్తీక్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. కట్టా కార్తీక్, జగన్ ఆడుదాం ఆంధ్ర, జనం ఆందోళన ఆంధ్ర, ఎట్లా చూడాలి దీన్ని? జగనేమో జనంతో ఆడుకుంటున్నారు, జనమేమో ఆందోళనతో ఉన్నారు. అది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళు కాదు, ఇద్దరే కాదు కదా. అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారు, మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు, అదే రకరకాల కార్మికులంతా కూడా తమ డిమాండ్ కోసం మొన్న టీచర్ల ఆందోళనలో ఉన్నారు, ఇప్పటికీ టీచర్ల ఆందోళనలో ఉన్నారు. సో మొత్తం జనం అంతా కూడా తమ సమస్యల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జీతాల పెంపు లేదు, జీతాలు 1 తారీఖు వచ్చే పరిస్థితి లేదు, సమస్యలను పట్టించుకునే నాదులు లేదు, ఏపీలో అభివృద్ధి లేదు. ఒక సంక్షేమం, నెలవారీ పింఛన్లు పట్టడము, లేదా డబ్బులు అమ్మఒడి, లేదా పథకాలకు డబ్బులు ఇవ్వడం తప్ప ఇంకో రకమైనటువంటి ప్రోగ్రాం ఏపీలో నడవట్లేదు అనేటువంటిది సామాన్య ప్రజల అభిప్రాయం వాస్తవానికి. అంటే ఒకటి నడిపిస్తూ మిగతా అన్ని పనుకోవడం వ్యవస్థ కాదు కదా, కానీ ఆ రకమైనటువంటి వ్యవస్థను ఏపీలో క్రియేట్ చేశారనేటువంటిది ప్రజలందరి ఆందోళన. ఈ మధ్య కాలంలో మనం చాలా వచ్చిందంటే జగనన్న ఎవరైతే నమ్ముకున్నాడో ఆ వాలంటీర్లు కూడా సమ్మె చేసే పరిస్థితికి పోయారు వాస్తవానికి. సరే, వాళ్ళని సర్దుమణికి ఇచ్చి సమ్మెను ఆపే ప్రయత్నం చేశారు వాస్తవానికి. కానీ వాళ్ళు ఉద్యోగ భద్రతను కోరుకుంటున్నారు. ఏ గవర్నమెంట్ అయినా, ఎంప్లాయ్ అయినా కోరుకునేది తమ కనీసం ఉద్యోగ భద్రత ఉండాలి, కనీస వేతనం ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఉద్యోగం ఎందుకు? వాళ్ళు కార్యకర్తలు కదా, పార్టీ కోసం పనిచేయాలి కదా. అది వాస్తవానికి పార్టీ కార్యకర్తనే వాలంటీర్గా పెట్టామని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు మంత్రులు చెప్పారు. కానీ సరే, ఎంత కార్యకర్త అయినా తమ భద్రత కావాలని కోరుకుంటాడు కదా. వాలంటీర్ పోస్ట్ ప్రభుత్వం వచ్చింది, మాకేదో ఉద్యోగం కల్పించారని, అది వాలంటీర్ పోస్టును కూడా ఉద్యోగాలుగా చెప్పుకున్నాడు కదా జగన్. ఇదిగో మా ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు వచ్చే వాలంటీర్ పోస్టులు ఇచ్చామని చెప్పేసి మన మోడీ గారు ఛాయ్ తాగే టీ కొట్టిన ఉద్యోగాలు చెప్పుకున్నారు. మోడీ గారు కూడా చెప్పుకున్నారు వాస్తవానికి వాలంటీర్ ఉద్యోగాలుగా చెప్పుకున్నారు. సార్ చెప్పుకొనియండి, కానీ చెప్పుకున్నప్పుడు గౌరవ వేతనం ఉండాలిగా, ఉద్యోగ బాధ్యత ఉండాలిగా. అవును, ఉద్యోగం అనే వాడికి ఉండాల్సింది అదే కదా, కానీ అది లేదు కదా. కానీ ఎలక్షన్ ముందు ఏంటి ఇన్ని వర్గాలు ఆందోళన చేస్తూ ఉంటే దేనికి సంకేతం అది? ఇప్పుడు ఆయన ఆడుకుంటున్నాడు జనంతో, రేపు జనం ఆడుకునే రోజు వస్తా ఆయనతో. ఇప్పుడు ఆల్రెడీ ఆ పీకే గారు, షర్మిలా గారు, ఇట్లా పొలిటికల్ గా అందరూ కలిసి జగన్ ఆడుకోవడానికి సిద్ధమయ్యారు. జగన్ గారి గ్రౌండ్ సిద్ధమైపోయింది. సో జగన్ గారికి బ్యాట్ పెట్టడం ఆయన వేరే వాళ్ళు నేర్పించారు, ఆయన నేర్పించారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అన్ని వర్గాలు కూడా మంచి సంక్షేమం అందించిన ప్రభుత్వం గతంలో అసలు లేనే లేదు. వైసీపీ ప్రభుత్వమే చాలా గొప్పగా చేసిందని చెప్తున్నారు కదా. నేనేమంటానంటే, ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటుంది, బీసీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఎస్టీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని నిధులు ఇచ్చావో జగన్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? నేను ఛాలెంజ్ విసురుతున్నాను మీ లైవ్లో నుంచి. అంటే ఈ మిగతా పథకాల నిధులన్నీ తీసుకుపోయి ఆయన అనుకున్న నవరత్నాలకు మళ్లించేసి సంక్షేమ పథకాలు బాగా అమలు జరుగుతున్నాయి అనేది కరెక్ట్ కాదు కదా.
ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఈ 5 సంవత్సరాలకి అంటే ఎస్సీలకు మాత్రమే ఖర్చు పెట్టాల్సిన నిధులు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎస్సీలకి ఏంటంటే సబ్సిడీ పేరుతోటి లేదా వెహికల్స్ కొనుక్కోవడానికి వాటికి వీటికి ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటది. ఓకే, కష్టాల్లో ఉన్నటువంటి ఎస్సీని ఆదుకునే దానికోసం, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ఎస్సీని ఆదుకునే దానికోసం ఉన్న పథకాలు అవన్నీ. కానీ ఆ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయిందంట నేను. బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయిందంట నేను. ఓకే, ఇప్పుడు గీత కార్మికులని, యాదవులని, ఇట్లా బీసీ రకరకాల కులాలు ఉంటాయి, కులవృత్తులు ఉంటాయి. ఆ కులవృత్తుల్ని కాపాడే దానికోసం బీసీ కార్పొరేషన్ ఏమైపోయింది? ఓకే, తెలంగాణలో ఇంకా ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు, అక్కడ అది కూడా లేదు. అక్కడ ఉన్న మొత్తం బీసీల కోసం చాలా రకరకాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారండి ఆయన. అంతమంది కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, వాళ్ళకి కనీసం కుర్చీ లేదు, తర్వాత బెంచీ లేదు. కార్పొరేషన్ చైర్మన్లకి ఒక ఆఫీస్ లేదు, కార్పొరేషన్ చైర్మన్లకి. సో కార్పొరేషన్ చైర్మన్ రాజకీయ నిరుద్యోగులు లెక్క కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు తప్ప బీసీల కోసం, ఎస్సీల కోసం ఇంతకుముందు ఉన్న కార్పొరేషన్ ఇచ్చిన నిధులు ఎంత? అంతకుముందు 5 సంవత్సరాలు చూసుకుందాం, పాత లెక్కలు కూడా వద్దండి. 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రిలీజ్ అయిన నిధులు ఎంత, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రిలీజ్ అయిన నిధులు ఎంత? లెక్కలు తీయండి, బయటకు చెప్పండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఓపెన్ ఛాలెంజ్ చూద్దాం. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. రగులుతున్న రాష్ట్రం, 2 వారాలుగా అంగన్వాడీలు సమ్మె, కడుపు మండి విధులకు దూరమైన పారిశుద్ధ్య కార్మికులు. అంగన్వాడీల విషయంలో మాత్రం చాలా సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు రోజువారీ పేద ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు అంటే వాస్తవానికి ఏంటంటే వాళ్ళ సర్వీస్ మామూలు కాదు, వాళ్ళ సర్వీస్ని వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు దాని డిమాండ్ పెట్టి సైతికంగా, వాళ్ళ చిన్న ఉద్యోగులు అండి, వాళ్ళ చిన్న ఉద్యోగులు, వాళ్ళేమో లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు కాదు, వాళ్ళు చేస్తున్న సాక్రిఫైస్ చాలా ఎక్కువ సమాజానికి. సో వాళ్ళ సమస్యలు పెట్టి పాజిటివ్గా స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్లో అంగన్వాడీలని రోడ్డు మీద ఈడ్చి కొడితే దాన్ని ఉపయోగించుకుని రాజశేఖర రెడ్డి గారు అయ్యారు సీఎం కావడానికి ప్రధాన ఎజెండాగా మార్చుకున్నారు అంగన్వాడీల మీద. ఆ రోజు జరిగిన రాజకీయ ఉమ్మడి రాష్ట్రం. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం, సమ్మె యథాతథం. అంటే ఏమంటారట, వచ్చే ప్రభుత్వంలో చేర్పిస్తామని. వచ్చే ప్రభుత్వం ఎవడు చూసిండు? ఈయనే వస్తారు, వేరే వాళ్ళు వస్తారని గ్యారంటీ ఏముంది? వచ్చే ప్రభుత్వం వచ్చే వాళ్ళ హెచ్చరిక ఉందండి, సమ్మె విరమించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం, మంత్రి బొత్స హెచ్చరిక. అంటే అంగన్వాడీ ఆయన కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంగన్వాడీ చేస్తారండి, అట్లా బెదిరించవద్దు ప్రజలని. అది కరెక్ట్ కాదు. అంటే ఆయన్నే రీప్లేస్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి జగన్ గారు రీప్లేస్ చేస్తున్నారుగా. ఇక్కడ మరొక ప్రధాన వార్త ఈనాడులో మనకు కనిపిస్తోంది. మీరు వేటేస్తే మేము ఓటేస్తామా, టికెట్లు ఎగ్గొడితే రాజ్యసభ ఎన్నికల్లో ప్రతాపం చూపిస్తాం, జలకిచ్చేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు గండం గట్టెక్కగలమా అని లెక్కలేసుకుంటున్న అధినాయకత్వం. నీకు రాజ్యసభ సీట్ ఇస్తా, 40 మంది ఎమ్మెల్యేలను కాపాడుకో, సమీప బంధువుకు జగన్ ఆఫర్, సీఎం చెప్తేనే వినని వారు నా మాట వింటారా అని ఆయన ఆవేదనతో నడుగు తెలుస్తుంది. ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది వీడ్కోలు, జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్, 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఆ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు. నేను చెప్పేది ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యే అప్పటిదాకా కాదు, అసలు ఇవాళ జ్యోతి చంద్రబాబు జగంపేట ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా సిద్ధమవుతున్నాడు. జనసేనలో జాయిన్ అవుతున్నాడు. ఆయన జనసేనలో జాయిన్ అయ్యాం. దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యే, ఆయన జనసేనలో జాయిన్ అయిపోతున్నాడు. తర్వాత వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ ఆయన కూడా రాజీనామా, నిన్న మంచి ముహూర్తం కాదు, ఇవాళ ఆగాడు, ఇవాళ రాజీనామా చేస్తున్నా, ఆయన జనసేనలో చేరుతున్నారు. సో ఒక్కొక్కరిగా వైసీపీని విడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మనమే బయట పెట్టాం, షర్మిల గారి ఇంట్లో సీక్రెట్ భేటీకి 2 వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. వాస్తవానికి ఆదా రామకృష్ణారెడ్డి గారు, మాజీ మంత్రి పాదసారథి గారు వచ్చారు. ఇట్లా ఒక్కొక్కరు తమ రాజకీయ వేదికను చూసుకుంటున్నారు. ఏ వేదిక నుంచి అయితే కరెక్ట్, మాకు ఎక్కడ అవకాశం దొరుకుతాయి అనేది. వాస్తవానికి ఇంతమంది ఎమ్మెల్యేలకు బయట అవకాశాలు లేవు కాబట్టి ఆగారు, కానీ సగం పైన ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు జంపుగానే రెడీగా ఉన్నారు. 50 మంది ఎమ్మెల్యేలు మనకున్న సమాచారం మేరకు వైసీపీ నిలవడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఇక్కడ మనకి సాక్షి చూద్దాం ఒకసారి. కటాకార్తిక్ మెగా టూర్ ని మొదలైంది, ఆడదాం ఆంధ్ర కార్యక్రమం సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తోంది. కోవూరులో సాధికార ప్రదర్శన. నెల్లూరు జిల్లా నార్తురాజు పాలెనికి తరలివచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఘనంగా వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర, బ్రహ్మరథం పట్టిన ప్రజలు, జై జగన్ నినాదాలతో హోరెత్తిన రాజుపాలెం. మనకి ఇక్కడ ఈ సాధికార బస్సు యాత్రకి జనాలు బాగానే వస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇక్కడ ఫోటోను పెట్టి చూస్తే మనం, అంటే దీని ఎంతవరకు నమ్మొచ్చు, వచ్చుండొచ్చు, జనాలు వచ్చుండొచ్చు, అని మనం కాదని. అది కూడా పెద్ద పార్టీ కదా వైసీపీ ఏమి. అంటే 2 మంత్రులు వస్తున్నారు, వాళ్ళు సమీకరించుకుంటారు, ఆయన చేస్తారు, కాదని మనం చెప్పాలి. అంటే ప్రతిపక్షాలు జగన్ పని అయిపోయింది, అసలు ఏమి లేదు అని ఒక పక్క కనిపిస్తుంటే, కానీ యాత్రకు జనాలు లేనంత అని కాదులే. కానీ వాస్తవానికి ఈసారి ఆ పరిస్థితి బాగలేదు, ఆయన ఖచ్చితంగా ఓడిపోయి పరిస్థితి అన్నది క్లియర్ కట్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఎస్సీ ఎస్టీ సాధికార యాత్ర చేస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీ సాధికార యాత్ర చేస్తున్నారు. నేను ఇప్పుడు ఇంతకుముందే మీ దగ్గర ఛాలెంజ్ చూసినాను, ఎస్టీ ఎస్టీ బీసీ
ఈ 3 వర్గాల గురించి మాట్లాడుకుంటున్నారు కదా. 2014 నుంచి 2018 వరకు ఎస్టీ బీసీ కార్పొరేషన్ నుంచి అందిన నిధులు ఎంత, అందిన సహాయం ఎంత, 2019 నుంచి 2024 వరకు అందిన సహాయం ఎంత, లెక్కలు చూసుకుందాం. సరిపోతుంది కదా, సగం కూడా అందలేదని నేను చెప్తా. నేను ఆ డబ్బులన్నీ నవరత్నాల కోసం మళ్లించేశారు. ఎస్టీ కార్పొరేషన్లకు నిధులే లేవు అసలు వాస్తవానికి. బీసీ కార్పొరేషన్ వేశారు, చైర్మన్లు కూర్చోడానికి కుర్చీలు లేవు, బలాలు లేవు, కనీసం ఆఫీసులు లేవు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. మరి కాదని మంత్రులు చెప్పగలరా? వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఎస్టీ బీసీ సాధికార యాత్రలో పాల్గొన్న వాళ్ళు ఏదో ప్రజలకు ప్రామిస్ చేస్తారు కదా, వాళ్ళకి దిక్కు లేదు. వాళ్ళ పొలిటికల్ కెరీర్ ప్రమాదాలు పడబోతుంది. వాళ్ళందరినీ చెప్లింగ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న 11 మందిని అఫీషియల్ గా ప్రకటించారు కదా, దాంట్లో ఎస్సీఏ మంత్రి మెరుగు నాగార్జున గారి పరిస్థితి ఈ బస్ యాత్రలో ఉన్నాడు. ఆయన చెప్లింగ్ చేసి వేరే చోట నువ్వు ఇక్కడ ఉంటే గెలవలేవు, వేరే చోట పంపిస్తావు అని చెప్పేసి పంపించేశారు. నిజంగా చెప్లింగ్ చేశారు, జిల్లాని చెప్లింగ్ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి. అంటే మంత్రులే నువ్వు పనికిరానని జగన్ గారు తేలుస్తున్నప్పుడు ఆ మంత్రులు పెట్టుకుని బస్ యాత్ర చేస్తే ఉపయోగం ఏంటి? అవును అవును. ఇప్పుడు నమస్తే తెలంగాణ చూద్దాం. ఆర్థికంగా ఆదుకోండి. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ప్రధాని మోదీని కలిశారు. పెండింగ్ నిధులు ఇచ్చి విభజన హామీలు నెరవేర్చండి, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, సాగు విద్య వైద్య రంగం బలోపేతానికి సహకరించండి. ప్రధానికి సీఎం అలాగే డిప్యూటీ సీఎం వినతి. ఢిల్లీలో మోదీతో సుమారు అరగంట పాటు వీళ్ళిద్దరూ చర్చలు జరిపారు. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ప్రధాని మోదీ గతంలో సహకరించారా లేదా పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఎంతవరకు సహకరిస్తారు? పెద్ద క్వశ్చన్ ఇది. అదే పెద్ద క్వశ్చన్ వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తారనేది. సరే, ఒక విషయం ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కూడా రాజకీయంగా ప్రయత్నం చేయలేదు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అనేది బీజేపీ అభియోగం. సరే, వారు ప్రయత్నం చేశారు, కలిశారు కదా, మరి వాళ్ళ ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మోడీ గారు కూడా నిప్పుగా ఉన్నప్పుడు అసలు బీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసలు ఎన్నిసార్లు ప్రధాని మోదీని కలిశారు? అసలు కలిసారా లేదన్నది పెద్ద డౌట్. అది కలిసాట అంటే మోడీ గారు చెప్పింది, మనం చెప్పండి. కలిసాట నా కొడుకుని సీఎం చేయాలనుకుంటున్నారు, మీ ఆశీర్వాదం కావాలని అడిగారట. అది అట్టుంటది ఆయనతో పంచాయతీ. ఆయన ఇప్పుడు వీరు కలిసి రాష్ట్రం మీద ఏదో నిధులు అడిగారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టారు. ఎట్టైనా అడుగుంటారు, ఇది కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఇంకా అంతకుమించి రాజకీయాలు మాట్లాడడానికి ఏముంటది. రాష్ట్రం గురించి ఏం మాట్లాడలేదంటారా కేసీఆర్ గతంలో? మళ్ళీ కొడుకు గురించి మాట్లాడారు. కొడుకు గురించి మాట్లాడారు, నేను చెప్పింది కదా, మోడీ గారే చెప్పారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే సరే ఈ నిధులు సరే అప్పుడు కేసీఆర్ గారు అడిగారా అడగలేదా, అడిగితే ఇవ్వలేదా, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే అడిగారు కదా, అడిగిన నిధులు ఇవ్వాలి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సిందే, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాల్సిందే, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాల్సిందే, మన పెండింగ్ నిధులు ఇవ్వాల్సిందే. తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ తో మనకు ఉన్నటువంటి రకరకాల పంచాయతీలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. వాటర్ విడుదల విషయంలో, నీటి విడుదల విషయంలో కానీ, పవర్ పంచాయతీది కానీ, ఇట్లాంటి విషయంలో ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా విభజన సమస్యలు వెంటాడుతున్నాయి అంటే కేంద్రం నిర్లక్ష్యం ఏమేరుకున్నట్టు, వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అనేటువంటిది మన బలమైన కోరిక. ఓకే, ఇంకొకటి కోల్బెల్ట్ లో పోలింగ్ జరుగుతుంది కట్టగార్తికి రోజు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు ఇక్కడ ఆసక్తికరమైన అంశాన్ని చెప్తానండి. కోల్బెల్ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్ట్ గా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గిగని కార్మిక సంఘం ఎలక్షన్ దూరం అయిపోయింది. వాస్తవానికి కల్వకుంట్ల కవిత గారు దానికి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. అందరూ రెడీ చేసుకోండి, మన ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన మరుసటి రోజు కేసీఆర్ గారు మన ఎన్నికల్లో పోటీ చేయట్లేదని చెప్పేశారు. చెప్పి ఆ కవిత గారు కూడా దాని మీద అడిగారట. వాస్తవానికి ఏం మరి కుటుంబంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఎందుకు అంత నిన్న దాకా సింగరేణి కాపాడుతాం, ప్రైవేటీకరణ కాపాడుతాం, మేమే సింగరేణికి అది ఇదని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు సింగరేణి ఉద్యోగులకి గౌరవ వేతనాలు పెంచేసాం, తర్వాత సబ్సిడీ ఇచ్చేసాం అని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు ఎందుకు ఉన్న పలానా సింగరేణి ఎన్నికలకు దూరం అయిపోయారు? దాంట్లో ఉన్న రాజకీయం ఏంటి? ఎందుకు భయపడ్డారు? వాస్తవానికి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందని కేసీఆర్ గారు గ్రహిస్తున్నారు అనేటువంటిది వాస్తవం. సింగరేణి ఎన్నికల్లో విషయాన్ని దద్దేయడం అనేది రేపు రాబోయే పార్లమెంట్ ఇక్కడ ప్రతికూల ఫలితాలు వస్తే కనుక ఇది మరింత ఇబ్బందికి దారి తీస్తుంది అన్న ఉద్దేశం. పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి ఇప్పుడు వచ్చిన రిజల్ట్ కూడా వచ్చే పరిస్థితి కనపడటం లేదు. అది క్లియర్. ఇప్పుడు జిల్లాలో ఎక్కడ ఒక ఎంపీ స్థానం కూడా గెలిచే పరిస్థితులు లేవు. అధికారం ఉన్నప్పుడే 9 స్థానాలకు పరిమితం. అవును, ఇది ఇప్పుడు అధికారం కూడా లేదు. సో 6 అవుతుందా 3 అవుతుందా? హైదరాబాద్ లో వాళ్ళు మొత్తం సీటింగ్ గెలిచారు. హైదరాబాద్ లో ఇప్పుడు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు గట్టిగా, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన సీట్ ఆయన కాపాడుకోగలరు అనేది ఒక నమ్మకం. సో ఆయన కాదని గెలిచే పరిస్థితి లేదు. మల్కాజ్గిరి ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ స్థానం. అది కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసినా రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ స్థానం కాబట్టి ఆయన కొద్దిగా దృష్టి ఎక్కువ పెడతారు, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. సిటీలో ఉన్నదే సిటీలో బీఆర్ఎస్, సిటీలో ఉన్న 2 స్థానాలు గెలవనే పరిస్థితులు ఉన్నప్పుడు జిల్లాలు ఎక్కడ లేదు. అవును, జిల్లాలు మొత్తం తెలంగాణ ఇన్ఛార్జిగా అమిత్ షా పార్లమెంట్ ఎన్నికల బాధ్యత అప్పగించిన బీజేపీ నాయకత్వం 28న రాష్ట్ర స్థాయి సమావేశం ఉండబోతోంది. ఎన్నికలకు 90 రోజుల కార్యాచరణ అని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడిన విషయం తెలిసింది.
ఇప్పుడు ఇన్ఛార్జిగా ఆయన వస్తే అమిత్ షా గారు రాబోతున్నారు 28వ తారీఖు. మనం మాత్రమే చెప్పాం రాబోయే కాలంలో అతి కొద్ది రోజుల్లోనే బండి సంజయ్ మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ గా తీసుకొచ్చే పని జరుగుతూ ఉంది. జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన తీసేయడం వల్ల ఎలాంటి నష్టం జరిగింది అనేది ఇప్పటికే గ్రహించింది హైకమాండ్. వాస్తవానికి ఏంటంటే వాళ్ళు చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బీజేపీ సొంత నాయకులు అడుగుతున్న ప్రశ్న, దానికి సమాధానం లేదు. బీజేపీ శాసనసభ పక్ష నాయకులను అప్పుడు ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు, రఘునందన్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. సార్ రాజాసింగ్ అని టెక్నికల్ సస్పెండ్ చేశారు, ఎందుకు పెట్టుకోలేకపోయారు? అక్కడ మీకు సమాధానం లేదు. కేసీఆర్ కాపాడటం కోసం కేసీఆర్ మీద కేసులు పెడుతున్నాం, జైలుకు పోతాడు, ఎంక్వైరీ చేస్తున్నాం, కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు ఇదంతా విమర్శించారు కదా, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు? ఇలాంటి ప్రశ్నలకి కనుక సమాధానం చెప్పుకుని ఉంటే బీజేపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాస్తవానికి బీజేపీ బండి సంజయ్ నిర్మాణం ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మన ఆదిలాబాద్ జిల్లాలో బలంగా సీట్లు వచ్చాయి. 8 స్థానాల్లో 7 స్థానాలు అక్కడి నుంచి వచ్చాయి. సిటీలో గెలిస్తే ఒక రాజాసింగే. కానీ అదే జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఒకసారి బ్యాక్ వెళ్ళండి, సిటీలో సగం పైన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవగలిగింది. మరి ఎమ్మెల్యే స్థానంలో ఎందుకు ఓడిపోయింది? కిషన్ రెడ్డి గారి సొంత అంబర్పేటలో ఎందుకు ఓడిపోయింది? అంటే బీజేపీ స్టాండ్ విషయంలో ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలకి పటాపంచలు చేయగలిగితే, కేసీ గారితో ఉన్నటువంటి ఆలోచన తెప్పుకోగలిగితే ఖచ్చితంగా బీజేపీకి మంచి సీటింగ్ ఇప్పటికే వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇంకొకటి కరోనాతో ఉస్మానియాలో 2 మృతి. ఇది కొంచెం టెన్షన్ పెట్టే వార్త. మరణానంతరం కోవిడ్ గా నిర్ధారణ. అంటే మనం భయపెట్టొద్దు. వాస్తవానికి ఇతర రోగాలతో అడ్మిట్ అయినటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు కోవిడ్ కూడా వచ్చిందని చెప్పేసి, అంటే కోవిడ్ ఇతర రోగాలు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టింది తప్ప ఇతర రోగాలతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టింది తప్ప కోవిడ్ తో కారణంగా చనిపోవడం అనేది కాదు. దాన్ని మళ్ళా వేరేగా మార్చి చెప్పే ప్రయత్నం చేయదు. అంటే కూడా ఈ విషయంలో జాగ్రత్త పడి ప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా మాస్కులు పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ అయితే పాటించాలి, టెస్టుల సంఖ్య ప్రభుత్వం కూడా పెంచాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది డెఫినెట్ గా. ఎందుకంటే ఈ చలి వాతావరణంలో ఇంకా స్ప్రెడింగ్ ఎక్కువ అవకాశం ఉందని రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే టెస్టింగ్ పెంచాలి, వాస్తవానికి కరోనా జాగ్రత్తలు ప్రజలకి విరివిగా చెప్పాలి. అది చూడాలి మరి ఆ విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనేది. ఓకే, మనం నెక్స్ట్ వెలుగు చూద్దాం. వెలుగు దినపత్రికలో పాల్మూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి నిన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మోదీని కలిసి కోరినట్టుగా ఇక్కడ ప్రధాన వార్త కనిపిస్తోంది. ఫాక్స్కాన్ కు సహకరిస్తా అంటే కాదు, నాకు అర్థం కాదు, నిధులు మాత్రమే అడిగారా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ కూడా అడిగారా? అది బయటకు రాలే వార్తలు. వాస్తవానికి అది డౌటే. అది కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీకి అడగటం, తర్వాత విద్యుత్ ప్రాజెక్టు అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ అడగటం, అదే నేను అనుకోవడం మేము సిట్టింగ్ జడ్జితో విచారణ చెప్దాం అనుకున్నారు కాబట్టి అడిగి ఉండరు. మరి చూడాలి. ఇప్పుడు వాళ్ళకి సిబిఐ మీద నమ్మకం లేదు కదా. ఇప్పుడు మోదీ కేసీఆర్ ఒకటే అయినప్పుడు సిబిఐ ఎట్లా పనిచేస్తాను? సో అందుకే ఆయన తెలివిగా సిట్టింగ్ జడ్జి అంటున్నాడు. ఓకే, ఫాక్స్కాన్ కు సహకరిస్తాం. కంపెనీ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్. పారిశ్రామికాభివృద్ధిను ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎలక్ట్రానిక్స్ గొప్పతనాన్ని చెప్పారు. ఇక్కడ గొప్పతనాన్ని చెప్పుకోవాలి. వాస్తవంగా పాక్స్కాన్ కంపెనీకి పోయినసారి కేసీఆర్ గారు వాళ్ళ చొరవ ఒప్పుకోవాలి. కానీ ప్రభుత్వం మారిపోయింది. పాత కంపెనీని తరమేయకుండా మేము సహకరిస్తాం రండి కంపెనీలు అని ఒక సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది మంచి పరిణామం. మనది ఏపీలో లేదు. అది వాస్తవానికి చంద్రబాబు ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి గల్లా జయదేవ్ గారు ఉన్నారు, టీడీపీ ఎంపీ, ఆయన సంబంధించినటువంటి దాన్ని దీన్ని కంపేర్ చేయలేదు. ఎందుకంటే అది తెలుగుదేశం కాబట్టి, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి కొంచెం రాజకీయ వైరంతో ఆ కంపెనీలు కాదు. వైజాగ్ లో ఎన్ని కంపెనీలు తరలిపోయా? ఎన్ని కంపెనీలు తరలిపోయా? ఇప్పుడు ఇదే హార్డ్వేర్ కంపెనీ లూలు మాల్ ఉంది కదండి, లూలు మాల్ ఏపీ నుంచి వచ్చేసింది కాబట్టి టీడీపీ ఎంపీకి సంబంధించింది కాదు, టీడీపీ నాయకులకు సంబంధించింది కాదు. ఇక్కడికి వచ్చింది, హైదరాబాద్కి వచ్చింది. అంటే ఇలాంటి హార్డ్వేర్ కంపెనీలు వైజాగ్ నుంచి ఎన్ని తరలి హైదరాబాద్ వచ్చేసాయి? ఎందుకు సానుకూల వాతావరణాన్ని, ఇండస్ట్రీలో సానుకూల వాతావరణాన్ని ఏపీలో క్రియేట్ చేయలేదు? వాస్తవానికి ఇది జగన్ గారు నేర్చుకోవాల్సింది. కొత్త ప్రభుత్వం వచ్చి ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఇండస్ట్రీ రావాలి, మా పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి. కానీ ఆ ప్రయత్నం ఏపీలో ఎందుకు జరగట్లేదు? వాస్తవానికి అదే బాధాకరం. అంటే గత ప్రభుత్వాలు ఏదైనా అరకొర అభివృద్ధి ఉంటే దాన్ని కొనసాగించుకుంటూ పోవాలి. అంటే ప్రభుత్వం ఆల్వేస్ ప్రభుత్వం అండి. ప్రభుత్వం అంటే ఏదే రాజకీయ నాయకులు మారుతారు కానీ గవర్నమెంట్ ఆల్వేస్ గవర్నమెంట్. ఇప్పుడు రాజధాని విషయం కూడా అదే కదా చర్చించుకునేది. ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో ఒక నిర్ణయం జరిగిన తర్వాత, అసెంబ్లీ రాజధాని ఇది అని చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కానీ అదే రాజధాని కావాలి. ఇప్పుడు నేను హైదరాబాద్ ఇప్పుడు రాజధాని కొనసాగించి జగన్ మార్కు చూపించండి. అందులో రాజధాని ఇది జగన్ ఇంత బాగా చేశాడు అనిపించండి, అంతే కదా. అంతేగాని ఆయన రేవంత్ రెడ్డి వచ్చి హైదరాబాద్ బాగా చేసి కేటీఆర్ కంటే నేను బాగా చేశాను చూపించుకోవాలి కానీ లేదు హైదరాబాద్ కదా వరంగల్ రాజధాని పెడతానని అట్టుకుంటారు. ఇంకొక ప్రధాన వార్త, ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తుకు రసీదు, అప్లికేషన్ అందుబాటులో ఉంచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దరఖాస్తు చేసుకునేందుకు
ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్ ఉంటుందో ముందే చెప్తాం. మారుమూల గ్రామాలు చెంచుల వద్దకు అధికారులు వెళ్ళాలి. 6 గ్యారెంటీలకు సంబంధించి ఫారాలు వారితో పూర్తి చేయించాలి అధికారులు. గత ప్రభుత్వం ఖజానా నుంచి దొంగిలించిన సొమ్మును ఎలా రాబట్టాలో మాకు తెలిసిన కామెంట్. ప్రజావాణి విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అది దరఖాస్తు తీసుకుంటారు, పక్కన పడేస్తారు, అది తీరతయ్యా లేదా, ఏదో అప్పుడు కేసీఆర్ ప్రజలకు కలిసి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చారు తప్ప దాంట్లో నిజంగా నెరవేర్చలేదు అనుమానాలు ఉన్నాయి. వాటి పటాపంచలు చేస్తున్నట్టు మనకు కనపడతా ఉంది. ఏంటంటే వాళ్ళ 28వ తారీఖు నుంచి 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తాం. వాళ్ళ కమిట్మెంట్ ఆ ఫామ్ 6 గ్యారెంటీ ఫామ్లు కూడా ఫిల్ చేసుకుని వాళ్ళ సబ్మిట్ చేసే అవకాశం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ, బస్తీ సభలు, పట్టణాలు, నగరాల్లో బస్తీ సభలు ఫారమ్స్ అన్ని తీసేసుకుని అప్లికేషన్ అన్ని తీసుకుని దాన్ని అర్హులు ఎవరో గుర్తిస్తారు. హామీలు ఇవ్వటం కాదు, కమిట్మెంట్ గా నిలబెట్టుకోవడం అనేటువంటిది. అధికారులు కూడా పూర్తిస్తారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూడండి, ప్రతి అధికారి కూడా ఆ మారుమూల గ్రామాల్లో అయినా సరే చెంచుల వద్ద కూడా మీరు వెళ్ళాలి, వాళ్ళతో అప్లికేషన్స్ నింపించాలి. కాకపోతే ఇక్కడ మనం అడుగుతుంది ఏంటంటే వైట్ రేషన్ కార్డు కండిషన్ తీసేయండి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలాంటి వైట్ రేషన్ కార్డు జారీ చేయలేదు. ఇప్పుడు నాతో సహా నేను ఫ్యామిలీ పెట్టి నాకు పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది. రేషన్ కార్డు అంటే పర్లేదు అప్లై చేసుకుందాం అన్నా కానీ లేదు. సో రేషన్ కార్డు రాని పరిస్థితి. సో ఇలాంటి చాలా మంది సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కూడా సమయం ప్రారంభం అవుతున్నట్టు. నేనేమంటానంటే 6 గ్యారెంటీలకి ఇప్పటికి రేషన్ కార్డు పెట్టకండి. రేపు పొద్దున పథకాలు అమలు చేసుకోవడానికి రేషన్ కార్డు పెట్టండి. ముందు రేషన్ కార్డు ఇవ్వండి. అవసరం ఈ 6 గ్యారెంటీ ఒక వారం వాయిదా వేయండి. రేషన్ కార్డు ఇవ్వండి. రేషన్ కార్డు అర్హులైన ఈ 6 గ్యారెంటీలు అర్హులందరికీ కూడా ఈ కాంగ్రెస్ అర్హులను నిర్దేశించే దాంట్లోనే రేషన్ కార్డు ఇబ్బంది వస్తుంది అంట. నేను ఇప్పుడు ఈ నెలలో ప్రారంభించేసి ఆగిపోదు కదా 6 గ్యారెంటీలు, 5 సంవత్సరాల కాలంలో ఉంటుంది కదా. అది కంటిన్యూస్ ప్రాసెస్ కావాలి. అదే ఒక్కసారి అమలు చేసుకోవటం, అప్లై చేసుకోవటం అనేది ఒక ప్రాసెస్ స్టాప్ అయిన తర్వాత ఇప్పుడు రేషన్ కార్డు అనేది నిరంతర ప్రాసెస్ ఉండాలి. నిజానికి అవును, నిరంతర ప్రాసెస్ ఉండాలి. కానీ అది లేదుగా. ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా నిరంతర ప్రాసెస్ పెడతారా, ఒక డేట్ పెట్టి స్టాప్ చేస్తారా, మళ్ళా నోటిఫికేషన్ మళ్ళా టైంలో చేస్తారని చూడాలి. జనవరి 6వ తారీఖు వరకు అనుకుంటా ఈ దరఖాస్తులు. మరి అంతే కదా, మీరు అన్నట్టు జనవరి 6వ తారీఖు అంటే ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే కదా. నిరంతరం రెగ్యులర్ గా పెట్టలేదు. ఇది 6వ తారీఖు వరకు పెట్టారు. 6వ తారీఖు తర్వాత వరకు అప్లై చేసుకున్న వాళ్ళ వరకు వాళ్ళు ఫీడింగ్ చేసేసి వాళ్ళ వరకు ఇచ్చేస్తారు. చూద్దాం తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటంటే మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందో 6 గ్యారెంటీలకి ఎట్లా ఉందో. అదే ఇప్పుడు నువ్వు 6వ తారీఖు వరకు పెట్టినప్పుడు రేషన్ కార్డు పెట్టదు. లేదు నిరంతరాయంగా కొనసాగే ప్రాసెస్. రేషన్ కార్డు ఇవ్వలేదు కదా 9 ఏళ్ళుగా. చాలా మంది లక్షల కుటుంబాలు వెయిట్ చేస్తున్నారు రేషన్ కార్డు కోసం. కేసీఆర్ మోసం చేసిన పెద్ద దొంగ ఇదే ఇది వాస్తవానికి. ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలే. మళ్ళీ ప్రతిపదానికి రేషన్ కార్డు పెట్టాడు. దళిత బంధుకు రేషన్ కార్డు పెట్టాడు, బీసీ బంధుకు రేషన్ కార్డు పెట్టాడు. కానీ రేషన్ కార్డు నువ్వు ఇచ్చింది ఏది? కొత్త కుటుంబాలకి ఏ పథకం అమలు చేసుకోవడానికి అవకాశం లేకుండా, ఏ పథకం రాకుండా చేసింది దొంగ. ఈ 9 సంవత్సరాల కాలంలో ఎన్నో పెళ్లిళ్ళు జరిగి కొత్త ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి. వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు. అవును, కానీ వాళ్ళకి దొరకలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరైనా ఒకటి గమనించండి. గత 9 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు ఇవ్వలేదు. మీరు 6 పథకాలకు అవసరమైతే మీరు 100 రోజులు టైం ఇచ్చారు. ఇంకొక వారం 10 రోజులు టైం తీసుకోండి. రేషన్ కార్డు వేయండి. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వండి. వైట్ రేషన్ కార్డు ఇవ్వాలి వాళ్ళకి వైట్ ఇవ్వండి, పింక్ ఇవ్వగలిగిన వాళ్ళు పింక్ ఇవ్వండి. వాళ్ళ ఆదాయం బట్టి ఇవ్వండి. కాబట్టి అది ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ కండిషన్ పెట్టండి. లేదు మీరు కమిటెడ్ గా 6 గ్యారెంటీలు ఇయ్యాల నుంచి అమలు చేద్దాం అనుకున్నారో చేసుకోండి, కానీ రేషన్ కార్డు కండిషన్ పెట్టకండి. దానివల్ల ఏంటంటే చాలా మంది ఈ 9 సంవత్సరాల కాలంలో పెళ్ళైనటువంటి వాళ్ళు చాలా మంది మిస్ అయ్యే అవకాశం ఉంది. సామాన్యులకి ఈ పథకం మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ పథకాలను పెడతా ఉన్నారు ఆ ఉద్దేశాలు నెరవేరే అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంది. గట్టి ఆ పని చేయండి. అంటే అర్హులకి ఈ పథకాలు అందించే ఉద్దేశం పూర్తిగా నీరు గారి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ అర్హులకి అవకాశం ఉండదు కదా. అది అందుకని డెఫినెట్ గా రేషన్ కార్డు అనేది ప్రస్తుతానికి తీసేయండి. లేదంటే అందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ 6 పథకాలు అమలు చేస్తే బాగుంటుంది అనేది కూడా కింద స్థాయిలో పేదలను కూడా అభిప్రాయంగా మనకు కనిపిస్తోంది. ఏం కార్తీక్? ఓకే, ఇది ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు. ఆ వార్తల వెనుకున్నటువంటి అసలు వాస్తవాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.